సారీ రిషి గారు. సారీ ఎందుకులేండి, త్వరగా ఆ స్వీట్ తీసుకొచ్చి నా చేతిలో పెట్టండి చాలు. నేనిప్పుడు రాలేను రిషి గారు. అయితే నేనే వస్తానులేండి. ఎక్కడికి? మీ ఇంటికి. అయ్యో, నేనిప్పుడు ఇంట్లో లేనండి, మాల్లో ఉన్నాను. మాలా? సడన్ గా మాల్ కిందకి వెళ్ళారు పద్దు గారు? మా పెద్దమ్మ సడన్ గా ఇంట్లో రాములవారి కళ్యాణం పెట్టారు. అలాగే మా అన్నయ్య వినయ్, వదిన విద్యల కళ్యాణం ప్లాన్ చేసిందండి. అందుగురించే ఫ్యామిలీ అంతా కలిసి షాపింగ్ కోసం మాల్కి వచ్చాం. ఫ్యామిలీ అంతానా? హలో హలో రిషి గారు. పద్దు గారు, మాల్ అన్నారు, ఏ షాపింగ్ మాల్ అండి? ఎందుకండి? జస్ట్ తెలుసుకుందామని. జస్ట్ ఎందుకు తెలుసుకోవాలి? అదేంటండి, ఎవరైనా సినిమాకు వెళ్ళామంటే ఏ సినిమాకి అని అడగడం కామన్ కదండి. మీరు మాల్ అనగానే నేను అలానే ఏ మాల్ అని అడిగాను. ఇది ఏఐడి షాపింగ్ మాల్ అండి. ఇక్కడికే వచ్చామండి. ఇప్పటికే చాలా మాట్లాడాను. ఇంక చాలు, ఉంటాను, బాయ్. హలో హలో పద్దు గారు, ఏంటి బాస్, పద్మావతితో మాట్లాడి అంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు? తను లైన్లో పడిందా బాస్? లేదురా, తన వల్ల ఇన్నాళ్ళ నా రివెంజ్కి లైన్ దొరికింది. ఇంట్లో ఫంక్షన్ ఉందని చెప్పి ఆ అఖిలాండేశ్వరి టోటల్ ఫ్యామిలీ అంతా మాల్కి వెళ్ళారంట. మన గ్యాంగ్ని తీసుకొచ్చే నేను ఆ మాల్కి వెళ్ళేలోపు నేను వాళ్ళతో జాయిన్ అవ్వాలి. గ్యాంగ్ని ఎలక్ట్ చేయమంటున్నారంటే మ్యాగీ మర్డర్కి మాల్లో ఫిక్స్ చేశారు కదా బాస్? స్కెచ్ వేయడానికి మాల్లో సిచ్యువేషన్ అనుకూలించాలి కదరా. ముందు అక్కడికి వెళ్తాను, మన వాళ్లకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాను. ఫస్ట్ టార్గెట్ ఆ మ్యాగీకే ఫిక్స్ చేస్తాను. ఏమాత్రం ఇవాళ టైం నా వైపు ఉన్నా టోటల్ ఫ్యామిలీకే స్పాట్ పెట్టేసి మాల్ని హెల్ప్ చేసేస్తాను. అలాగే బాస్. ఇదొకసారి చూపించు. బావగారు, అమ్మా, ఇది బాగుండదు కదా? చాలా చక్కగా ఉందమ్మా, చాలా బాగుంది. ఈ చీర పక్కన పెట్టబ్బి, మా అమ్మికి ఈ చీర బాగా నప్పుతాది. పక్కనుంచు. అబ్బే, ఇదేం చీరత్తా? నా పెళ్ళానికి ఈ చీర అస్సలు నచ్చదు. ఏందబ్బి, నా అమ్మి గురించి నాకన్నా ఎక్కువ తెలుసా నీకు? బాగా తెలుసు, బాగా తెలుసుకున్నానత్తా. ఊరుకో బాబు, మ్యాగీ పాప టేస్ట్లు 25 ఏళ్లుగా చూస్తుంది మా అఖిలమ్మ, పైగా కన్న తల్లి. నువ్వు పెళ్లి చేసుకుంది నిన్నగాక మొన్న. మా అఖిలమ్మ కంటే నీకెక్కువ ఎలా తెలుస్తుంది చెప్పు? మరే నిన్నగాక మొన్నొచ్చి. రే భద్రంగా, ఎప్పుడొచ్చావు అన్నది కాదురా, మనకింత బాగా తెలుసు అన్నదే లెక్క. ఓహో, అయితే నీ తిక్క కుదురుస్తానుండబ్బి. నేను నా అమ్మికి ఈ చీర సెలెక్ట్ చేసుండాను, నువ్వు ఓ చీర సెలెక్ట్ చెయ్యి. అమ్మిని పిలిచి అయి చూపిద్దాం. ఎవరి సెలక్షన్కి మొగ్గు చూపుతాదో, ఎవరిని నెగ్గిస్తాదో. ఓ ఎస్, అలాగే అత్త. నా పెళ్ళాని కోసం నేను తీసిన చీరనే నాకు నచ్చిందని తన నోటితోనే చెప్పేలా చేస్తాను చూడు.
గ్రీన్. ఎస్, ఆ బ్లూ. ఇదిగో అత్త, ఇది నా సెలక్షన్. సూపర్గా ఉంది. హ్మ్? చీ చి 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 చీ. ఏందబ్బి, నా అమ్మికి ఈ చీర నచ్చుద్దా? ఆ, ఆ. ఎస్ అత్త, ఈ చీరకే నీ కూతురు, ఓ సారీ సారీ సారీ, ఈ దేవరపాటి వెంకీ పెళ్ళాం జై కొట్టేలా చేస్తా. కావాలంటే చెకింగ్ చేసుకో. భద్రం, అత్తయ్య అమ్మి ఆ ఫ్యాన్సీ చీరల కాడుంటాది, పోయి తీసుకురా. అట్టగేత. ఎందుకత్త ఈ ఎదవ పోయి ఇక్కడ మ్యాటర్ అంతా లీక్ చేయడానికా? అవసరం లేదు, నా పెళ్ళాన్ని నేనే రప్పిస్తానుగా. ఇలా మాస్గా విజిల్ వేసింది ఖచ్చితంగా ఆ పకోడీగడే. ఏం చేశాడో ఏంటో. అబ్బా, అత్త, అంగప్పార్ మై వైఫ్ మంగత్తాయారు. ఏందిది? ఈ డిజిలే కానీ అట్ట ఊపుకుంటూ వచ్చేస్తుంది ఇది. మమ్మీ, ఏం చేశాడు మళ్ళీ? చిన్న చీరల పందెం ఒకటేసినాడమ్మీ. ఇగో ఈడు చూడు. ఇవి సెలెక్ట్ చేశారా? ఆహా, అందులో ఒకటి సెలెక్ట్ చేశాడమ్మా, ఇంకొకటి మీ అమ్మ సెలెక్ట్ చేసింది. అందులో నువ్వు ఏ చీర తీసుకుంటే వాళ్లే గెలిచినట్టు మ్యాగీ. ఇందులో మా మమ్మీ సెలెక్ట్ చేసిన శారీ ఏది? ఓసి నా చకోడి, పరీక్షలు పెట్టేటప్పుడు ఆన్సర్ నడకూడదే, నువ్వే కనిపెట్టాలి. ఏది కనిపెట్టి చూద్దాం. ఇలా ఫిట్టింగ్ పెట్టాడేంటి పకోడీ గడు? ఈ రెండు చీరల్లో మా అమ్మ ఏది సెలెక్ట్ చేసి ఉంటుంది? ఈ వెంకీ గడు ఏం సెలెక్ట్ చేసి ఉంటాడు?